హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీలో వారందరికీ ఇక మీదట పింఛన్లు కట్. ఇది రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఎవరెవరికి పింఛన్లు కట్ చేస్తున్నారు, అసలు ఎందుకు కట్ చేస్తున్నారు వంటి పూర్తి అంశాలు మనం తెలుసుకోబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో అనర్హుల ఏరివేతకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్ల అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సదరం శిబిరాల ద్వారా వైకల్య పరీక్షలు నిర్వహించారు. అయితే కొంతమంది లబ్ధిదారులు ఈ పరీక్షలకు హాజరు కాలేదు. అలాంటి వారికి ఇప్పటికే నోటీసులు పంపించారు. అయితే ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారుల నుంచి స్పందన లేనట్లు సమాచారం. అయితే దీంతో మరోసారి నోటీసులు వారందరికీ పంపిస్తున్నారు. సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలు చేయించుకోని వారికి ఆగస్టు నెలలో నుంచి పింఛన్లు కూడా కొన్ని చోట్ల చేసేదే లేదంటూ కొన్ని చోట్ల సమాచారం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల కింద ఏపీ ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో అధికార పగ్గాలు చేపట్టగానే పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేసి, అయితే దీనికి సంబంధించి దివ్యాంగుల పెన్షన్ల జారీలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తుంది. వైకల్యం తక్కువగా ఉన్నవారు కూడా వైకల్యంగా ఎక్కువగా ఉన్నట్లు సర్టిఫికేట్ల ద్వారా చూపించి పింఛన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అలాంటి అనర్హులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే దివ్యాంగ పింఛన్లలో అనర్హులను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. అయితే దీనికి సంబంధించి ఫిబ్రవరి నెల 2025 నుంచి సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారికి పునః పరిశీలించి వైకల్యం శాతం 40 కంటే తక్కువగా ఉన్న వారిని గుర్తించి సదరం శిబిరాలకు రావాలంటూ నోటీసులు జారీ చేయగా కొంతమంది హాజరయ్యారు. కానీ మరికొంతమంది హాజరు కాలేదు. అలాంటి వారికి ఆగస్టు నెలలో పింఛన్లు అందించేదే లేదంటూ చెప్పుకొచ్చారు. దానితో పాటే కొంతమంది సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్ల సహాయంతో జిల్లా అధికారులకు రిపోర్ట్ చేయడంతో పింఛన్ సొమ్మును పొందగలిగారు. మరికొంతమంది లబ్ధిదారుల నుంచి నోటీసులపై ఎటువంటి స్పందన లేదు. సదరం పునః పరిశీలనకు రావాలంటూ సెర్ఫ్ జారీ చేసిన నోటీసులకు బదులు లేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి రెండోసారి నోటీసులు పంపిస్తున్నారు అధికారులు. సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలకు హాజరు కావాలని నోటీసులో సూచించారు. తేదీలు, కేటగిరీల వారీగా నోటీసులు జారీ చేశారు. అలాగే మరోవైపు సదరం కేంద్రాలలో వైకల్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఆన్లైన్లలో అప్డేట్ చేయకపోవడం వలన కూడా ఆగస్టు నెలలో కొంతమందికి పింఛన్లు రాలేదని సమాచారం. అయితే ఇది ఇలా ఉంటే వైద్యుల కొరత, ఇతరత్ర కారణాలతో కొన్ని చోట్ల సదరం పునః పరిశీలనలో జాప్యం జరుగుతుంది. ఈ పునః పరిశీలన పూర్తి చేసి అనర్హులను ఏరివేసి మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుంది. వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ సదరం కేంద్రాలలో వైకల్య పరీక్షలు పూర్తి చేసుకోవాలంటూ ప్రభుత్వం సూచిస్తుంది. లేనిచో అనర్హుల మీదట పెన్షన్ వచ్చేదే లేదంటూ చెప్పుకొచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో